Good morning, friends! Welcome to A to Z Academy. ఈ రోజు మనం 5th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ యూనిట్ 2 అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇంట్రొడక్షన్. శంకర్ తన 2 ఎకరాల పొలంలో వరిని సాగు చేస్తున్నాడు. సాగు చేయడానికి 1 ఎకరాకు అయిన ఖర్చు ఇచ్చున్నాడు. అవి 2 ఎకరాలకు ఎంత అయితే ఖర్చు అవుతుందో రాయమన్నాడు. కాబట్టి కింది పట్టికను మనం పరిశీలిస్తే డీటెయిల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 1 ఎకరా, ఎక్స్పెండిచర్ ఆఫ్ 2 ఎకరాస్ అని ఇచ్చున్నాడు. ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్ 1 ఎకరాకి 2545 ఇచ్చున్నాడు. 2 ఎకరాస్ కి ఎంత ఉంటాయి ప్లస్ 2545 రాసుకుంటే మొత్తం 5090 అవుతుంది. నెక్స్ట్ సీడ్ బెడ్ అండ్ ప్లాంటేషన్ 4507 రూపీస్ ఇస్తున్నాడు. ప్లస్ 4507 రూపీస్ రాసుకుంటే టోటల్ 9014 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ వెట్స్ అని ఇచ్చున్నాడు. 1235 రూపీస్ ఇచ్చున్నాడు. ప్లస్ 1235 రాసుకుంటే 2470 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఫర్టిలైజేషన్ అండ్ పెస్టిసైడ్స్ 4700 ఇచ్చున్నాడు. ప్లస్ 4700 రాసుకుంటే 8250 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ హార్వెస్టింగ్ ఇచ్చున్నాడు. 4125 రూపీస్ ఇచ్చున్నాడు. ప్లస్ 4125 రాసుకుంటే 8250 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ టు హెల్ప్ అండ్ టు ట్రస్ట్ అని ఇచ్చున్నాడు. 4675 రూపీస్ ఇచ్చున్నాడు. ప్లస్ 4675 రూపీస్ రాసుకుంటే టోటల్ 9350 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మచ్ అమౌంట్ డిడ్ శంకర్ ఇన్వెస్ట్ టు ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్ ఫర్ సీడ్ బెడ్ అన్నాడు. అంటే విత్తనాలు చల్లడానికి పొలాన్ని తయారు చేయడానికి శంకర్ ఎంత పెట్టుబడి పెట్టాడు అంటున్నాడు. మనం ఈ 2545 4507 ని అడిషన్ చేసుకుంటే 7052 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మచ్ అమౌంట్ డిడ్ హీ స్పెండ్ ఆన్ హార్వెస్టింగ్ అండ్ టు హెల్పింగ్ అండ్ ట్రస్టింగ్ అని ఇచ్చున్నాడు. అంటే నూర్పిళ్లకు మరియు కుప్పళ్లకు వేయడానికి అతను ఎంత పెట్టుబడి అయింది అని అడిగాడు. మనం పై బాక్స్ ని గమనిస్తే హెల్ప్ అండ్ ట్రస్ట్ కి 4675 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ హౌ మచ్ అమౌంట్ డిడ్ హీ స్పెండ్ ఆన్ సీడ్ బెడ్ అండ్ రిమూవల్ ఆఫ్ ఎడ్స్ అని ఇచ్చున్నాడు. అంటే విత్తనాలు చల్లడానికి కలుపు తీయడానికి ఎంత పెట్టుబడి అయిందని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు విత్తనాలు చల్లడానికి 4507 రూపీస్, కలుపు తీయడానికి 1235 రూపీస్. ఈ రెండింటిని అడిషన్ చేసుకుంటే 5742 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ కల్టివేటింగ్ పాడి ఆన్ 1 ఎకరా అని ఇచ్చున్నాడు. అంటే 1 ఎకరం పొలం వ్యవసాయానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ మొత్తం ఇచ్చినవన్నీ మనం అడిషన్ చేస్తే ఇక్కడ మొత్తం ఖర్చు వచ్చేసి ఇక్కడ 1 ఎకరాకి అయ్యే ఖర్చు వచ్చేసి 21,787 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ కల్టివేటింగ్ పాడి ఆన్ 2 ఎకరాస్ అన్నాడు. అంటే 2 ఎకరాలకు మొత్తం ఎంత అవుతుంది అంటున్నాడు. 1 ఎకరాకి 21,787 కాబట్టి 2 ఎకరాస్ కి 43,574 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ అడిషన్ ఏ విధంగా చేయాలో ప్రాసెస్ ఇచ్చున్నాడు. ఒకసారి ఎగ్జాంపుల్ గమనించండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నాడు. అవి ఎలా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. యాడ్ 20,762 అండ్ 12,225 అని ఇచ్చున్నాడు. అంటే ఈ 28,762 ని 12,225 ని అడిషన్ చేస్తే మనకు 32,987 వస్తుంది. నెక్స్ట్ చూడండి. అరేంజ్ ఇన్ కాలమ్స్ అండ్ యాడ్ అన్నాడు. అంటే ఈ కింద ఇచ్చిన సంఖ్యలకు నిలువు వరుసలు మార్చి కూడండి అంటున్నాడు. ఇక్కడ 13,482, 26,742, 37,323 ఇచ్చినాడు. ఈ మూడింటిని మనం అడిషన్ చేస్తే 77,547 వస్తుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలో ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాడు. ఒకసారి గమనించండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సబ్ట్రాక్ట్ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. ఏ చూడండి. 43,521 మైనస్ 38,487
445 ఇచ్చినాడు. అంటే ఈ 43,521 నుండి 38,445 తీసేస్తే మనకు 5,076 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి, 86,048 మైనస్ 76,485 ఇచ్చినాడు. అంటే ఈ 86,048 నుండి 76,485 ని తీసేస్తే 9,563 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, విచ్ నెంబర్ హ్యాస్ టు యాడ్ 13,672 టు గెట్ 53,267 అన్నాడు. అంటే ఈ 53,267 ను పొందడానికి 13,672 కు ఎంత కలపాలి అంటున్నాడు. అంటే ఈ 53,000 నుండి ఈ 13,672 ను సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత కలపాలి వస్తుంది. కాబట్టి 53,267 మైనస్ 13,672 ను సబ్ట్రాక్షన్ చేస్తే 39,595 వస్తుంది. నెక్స్ట్ క్లాత్ స్టోర్ గురించి ఇచ్చున్నాడు. ఇక్కడ పర్చేజ్ టోటల్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ సిల్క్ శారీస్, కాటన్ శారీస్, సిల్క్ బెంచ్, డోర్ కర్టన్స్, బెడ్షీట్స్, టవల్స్ ఇచ్చున్నాడు. దానికి సంబంధించిన కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాడు. అవి ఎలా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, హౌ మచ్ మనీ వాస్ స్పెంట్ ఆన్ సిల్క్ శారీ మోర్ దెన్ దట్ ఆఫ్ డోర్ కర్టన్స్ అన్నాడు. డోర్స్ కర్టన్స్ కంటే పట్టు చీరల కోసం ఎంత ఎక్కువ ఖర్చు చేశారు అంటున్నాడు. ఇక్కడ సిల్క్ శారీస్ కోసం 9,899 ఖర్చు చేస్తున్నారు. అదే విధంగా డోర్ కర్టన్స్ కోసం 8,438 అని ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ ఈ 9,899 నుండి 8,438 ని సబ్ట్రాక్షన్ చేస్తే 1,461 రూపీస్ ఎక్కువ ఖర్చు చేశారు అని వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, హౌ మచ్ లెస్ మనీ వాస్ స్పెంట్ ఆన్ బెడ్షీట్ దెన్ కాటన్ శారీస్ అన్నారు. అంటే కాటన్ చీరల కంటే దుప్పట్లకి ఎంత తక్కువ ఖర్చు చేశారు అంటున్నాడు. ఇక్కడ కాటన్ చీరల కోసం ఖర్చు చేసింది 6,940 రూపీస్ అయితే బెడ్షీట్ కోసం ఖర్చు చేసింది 5,900. అంటే ఈ 6,940 నుండి 5,900 ని సబ్ట్రాక్షన్ చేస్తే కాటన్ చీరల కంటే దుప్పట్లకు తక్కువ చేసిన అమౌంట్ 1,040 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, హౌ మచ్ మనీ వాస్ స్పెంట్ ఆన్ బోత్ సిల్క్ శారీస్ అండ్ సిల్క్ పంచెస్ అన్నాడు. అంటే పట్టు చీరలకు మరియు పట్టు పంచెలు కలిపి ఎంత ఖర్చు చేశారు అంటున్నాడు. ఇక్కడ శారీస్ కి వచ్చేసి పట్టు చీరలకు 9,899 రూపీస్, పట్టు పంచెలకు 2,785 రూపీస్. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 11,884 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, హౌ మచ్ మనీ డిడ్ వినజా స్పెంట్ ఫర్ డోర్ కర్టన్స్, బెడ్షీట్స్ అండ్ టవల్స్ అన్నారు. అంటే వినజా డోర్ కర్టన్లకు, దుప్పెట్లకు, టవల్లకు ఎంత ఖర్చు చేసింది అన్నాడు. ఇక్కడ 8,438 ని, 5,900 ని, 2,350 ని ఈ మూడింటిని అడిషన్ చేస్తే 16,880 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, హౌ మచ్ మనీ డిడ్ వనజ ఫ్యామిలీ స్పెండ్ ఫర్ షాపింగ్ అన్నారు. అంటే వనజ కుటుంబం షాపింగ్ ఎంత ఖర్చు చేశారు అంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన సిల్క్ శారీస్, కాటన్ శారీస్, సిల్క్ పంచాస్, డోర్స్, బెడ్షీట్స్, ఈ టవల్స్ అన్నిటిని మనం అడిషన్ చేస్తే మొత్తం ఖర్చు వచ్చేసి 36,312 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చున్నాడు. కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ విలేజ్ ఫ్రమ్ యువర్ సచివాలయం, ఫైండ్ అవుట్ ద సమ్స్ అన్నాడు. అంటే మీ సచివాలయం నుండి మీ గ్రామ సమాచారాన్ని సేకరించి కింది మొత్తాలను కనుగొని అన్నాడు. ఇక కొన్ని విలేజ్ నేము, నెంబర్ ఆఫ్ మేల్స్ అలా ఇచ్చున్నాడు. అవి నాకు తెలిసిన సచివాలయం నుండి నేను కనుక్కొని రాస్తున్నాను. మీరు మీ సచివాలయానికి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ రాయండి. ఇక్కడ విలేజ్ నేమ్ అంటే మీ విలేజ్ పేరు రాయండి. నెంబర్ ఆఫ్ మేల్స్ అంటే మీ సచివాలయంలో పురుషుల సంఖ్య రాయండి. నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ అంటే మీ సచివాలయంలో స్త్రీల సంఖ్య రాయండి. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ అంటే మీ సచివాలయం పరిధిలో పిల్లల సంఖ్య రాయండి. టోటల్ పాపులేషన్ అంటే ఇక్కడ ఈ మేల్స్ ని, ఫిమేల్స్ ని, చిల్డ్రన్స్ ని కలిపి అడిషన్ చేసి రాయండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లిటరేట్స్ అంటే మీ సచివాలయ పరిధిలో చదువుకున్న వారు ఎంత మందో రాయండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్స్ అంటే మీ సచివాలయం పరిధిలో నిరక్షరాస్యుల సంఖ్య రాయండి. టోటల్
టోటల్ అంటే లిటరేసు అక్షరాస్యులు నిరక్షరాస్యుల యొక్క సంఖ్యను కలిపి ఇక్కడ రాయండి. నెక్స్ట్ రొటేషన్ బిట్వీన్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఏ విధంగా చేయాలో ఎగ్జాంపుల్ ఇచ్చున్నాడు, ఒకసారి గమనించండి. ఎక్సర్సైజ్ 1 ఇచ్చున్నాడు, అవి ఏ విధంగా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏ మ్యాన్ ఎర్న్స్ 37,645 in a month and his wife earn 25,367. If they spent 38,600 in a month, how much do they save in the month అని ఇచ్చినాడు. అంటే ఒక వ్యక్తి నెలకు 37,645 రూపాయలు మరి అతని భార్య 25,367 రూపాయలు సంపాదిస్తారంట. వారు నెలకు 38,600 రూపాయలు ఖర్చు చేసినారంట. అయితే మిగతా పొదుపు చేసిన అమౌంట్ ఎంత అంటున్నాడు. అప్పుడు మనము ముందుగా వాళ్ళు ఇద్దరు సంపాదించిన అమౌంట్ ని అడిషన్ చేసి ఖర్చు చేసిన అమౌంట్ ని సబ్ట్రాక్షన్ చేస్తే వాళ్ళు సేవ్ చేసిన అమౌంట్ తెలుస్తుంది. కాబట్టి హస్బెండ్ యొక్క ఇన్కమ్ 37,645, వైఫ్ యొక్క ఇన్కమ్ 25,367. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 63,012 రూపీస్ అవుతుంది. ఈ 63,012 రూపీస్ నుండి ఖర్చు చేసిన 38,600 రూపీస్ ని సబ్ట్రాక్షన్ చేస్తే వాళ్ళు సేవ్ చేసిన అమౌంట్ వచ్చేసి 24,412 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. శివ హ్యాడ్ 52,490. He bought a television for 15,870 and a washing machine for 25,785. How much money is with him now? Do you think you can buy another item costing 12,000 rupees? Explain your answer అన్నారు. అంటే శివ వద్ద 52,490 రూపాయలు ఉన్నాయంట. అతను టీవీ కోసం 15,870 రూపాయలతో, వాషింగ్ మిషన్ ను 25,785 రూపాయలతో కొన్నాడంట. అయితే ఈ కొన్న తర్వాత అతని దగ్గర డబ్బు ఎంత ఉంది అంటున్నాడు. తర్వాత 12,000 రూపాయలు ఖరీదు చేసే మరో వస్తువును అతను కొనగలడా? మీరు ఏమనుకుంటున్నారు? సమాధానాన్ని చల్లపండి అంటున్నాడు. ఇక్కడ మనము శివ దగ్గర ఉన్న అమౌంట్ నుండి అతను కొన్న అమౌంట్ ని తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ అతను కొన్న వస్తువులు టీవీ వచ్చేసి 15,870 రూపీస్, వాషింగ్ మెషిన్ వచ్చేసి 25,785 రూపీస్. ఈ రెండింటిని అడిషన్ చేసుకుంటే మొత్తం అతను కొన్న అమౌంట్ వచ్చేసి 41,655 రూపీస్ అవుతుంది. అయితే అతని దగ్గర ఉన్న అమౌంట్ 52,490 రూపాయలు. కాబట్టి ఈ 52,490 నుండి ఇతను పర్చేస్ చేసిన 41,655 ని సబ్ట్రాక్షన్ చేస్తే అతని దగ్గర ఇంకా మిగిలి ఉన్న అమౌంట్ 10,835 రూపీస్ అవుతుంది. అయితే 12,000 రూపాయలు కలిగిన మరొక వస్తువును కొనగలుగుతాడా అంటే కొనలేడు. కాబట్టి ఇక్కడ he cannot buy the item costing 12,000 because the money he has left 10,835 is less than the price of the item అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ మిల్క్ డైరీ సప్లైస్ 25,545 liters of milk every day. It supplies 15,625 liters of a milk to various milk depots and the rest to the market అని ఇచ్చినాడు. హౌ మచ్ మిల్క్ ఈ సప్లైడ్ టు ద మార్కెట్ అన్నాడు. అంటే ఒక పాల కేంద్రం ప్రతిరోజు 25,545 లీటర్ల పాలను సరఫరా చేస్తుందంట. వివిధ పాల డిపోలకు 15,625 లీటర్ల పాలను సరఫరా చేసి మిగిలిన పాలను మార్కెట్ కు పంపుతుందంట. అయితే ఎన్ని లీటర్ల పాలను మార్కెట్ కి పంపుతుంది అని ఇచ్చినాడు. అంటే ఇక్కడ ప్రతిరోజు పాల కేంద్రం సరఫరా చేస్తున్న ఈ 25,545 లీటర్స్ నుండి పాల డిపోలకు పంపిస్తున్న 15,625 ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు మిగిలిన పాలు వచ్చేసి 9,920 లీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. మధు ఫాదర్ గివ్ హిమ్ 2,500 and his mother 1,300 on his birthday. He spent 3,100 clothes and cake. What is the remaining amount with him అన్నాడు. అంటే మధు పుట్టినరోజున వాళ్ళ నాన్న నుండి 2,500 రూపాయలు మరియు అమ్మ నుండి 1,300 రూపాయలు తీసుకుని అతను బట్టలు మరియు కేక్ కోసం 3,100 రూపాయలు ఖర్చు చేస్తే అతని దగ్గర మిగిలి ఉన్న అమౌంట్ ఎంత అంటున్నాడు. మధు వాళ్ళ ఫాదర్ నుండి వాళ్ళ మదర్ నుండి తీసుకున్న 3,800 రూపీస్ నుండి అతను ఖర్చు చేసిన 3,100 ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 700 వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఆ అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్
difference between two numbers is 643. One of the number is 6489. Find the another number అన్నాడు. అంటే రెండు సంఖ్యల మధ్య తేడా అంట 643 ఉన్నది. ఆ సంఖ్యలో ఒకటి 6489 అయితే రెండో సంఖ్య ఎంత అంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన సంఖ్య 6489 కి ప్లస్ ఆర్ మైనస్ 643 తో సబ్ట్రాక్షన్ చేస్తే 5846 వస్తుంది. అడిషన్ చేస్తే 7132 వస్తుంది. కింద ఇచ్చిన ఆప్షన్ లో ఆప్షన్ ఆ, ఆప్షన్ ఈ రెండు కరెక్టే కాబట్టి ఆ ఈ అని రాయండి. నెక్స్ట్ సిక్స్ క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఇచ్చున్నాడు. అడిషన్, సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ 2 అని ఇచ్చున్నాడు. అడిషన్ చూడండి. 7500 ప్లస్ 2500 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇచ్చున్నాడు. సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ 1 లో 10,000 మైనస్ 2500 ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు. ఇక్కడ 7500 రాయండి. సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ 2 లో 10,000 మైనస్ 7500 ఈజ్ ఈక్వల్ టు డాష్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ 2500 రాయండి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి. డూ ద ఫాలోయింగ్ అన్నాడు. ఏ చూడండి. 12,645 మైనస్ 36,221 ప్లస్ 43,576 అని ఇచ్చున్నాడు. ప్లస్ వాల్యూను అడిషన్ చేసుకుని తర్వాత మైనస్ వాల్యూను సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 20,000 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. 40,376 మైనస్ 20,568 ప్లస్ 37,364 అని ఇచ్చున్నాడు. ప్లస్ వాల్యూను అడిషన్ చేసుకుంటే 77,740 వస్తుంది. మైనస్ 20,568 ని సబ్ట్రాక్షన్ చేస్తే 57,172 అవుతుంది. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద అడిషన్ ప్రిపరేషన్ అన్నాడు. ఏ చూడండి. 27,543 ప్లస్ 56,409 ఇచ్చున్నాడు. ఈజ్ ఈక్వల్ 56,409 ప్లస్ డాష్ అన్నాడు. ఇక్కడ 27,543 రాయండి. నెక్స్ట్ బి చూడండి. 34,178 ప్లస్ 67,894 ఇచ్చున్నాడు. ఈజ్ ఈక్వల్ డాష్ అన్నాడు. ఇక్కడ 67,894 ప్లస్ 34,178 రాయండి. నెక్స్ట్ సి చూడండి. 88,998 ప్లస్ 0 ఇచ్చున్నాడు. డాష్ అన్నాడు. ఇక్కడ 88,998 రాయండి. నెక్స్ట్ డి చూడండి. 0 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 65,912 అని ఇచ్చున్నాడు. ఇక్కడ డాష్ అన్నాడు. ఇక్కడ 0 ప్లస్ 65,912 రాయండి. ఇక్కడ 0 అని రాయండి. నెక్స్ట్ రౌండింగ్ ఆఫ్ ద నియరెస్ట్ 1000 గురించి ఇచ్చున్నాడు. డూ దిస్ లో రౌండ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ ఇన్ ద నియరెస్ట్ 10,000 అని ఇచ్చున్నాడు. అంటే ఇచ్చిన సంఖ్యలను దగ్గర 10,000 స్థానాన్ని సవరించండి అంటున్నాడు. ఏ కోసం చూడండి. 28,456 ఇచ్చాడు. అంటే నియరెస్ట్ 10,000 కాబట్టి 5,000 ఎబో ఉంటే నెక్స్ట్ 10,000 వస్తుంది. 5,000 కన్నా బిలో ఉంటే బిలో 10,000 వస్తుంది. ఇక్కడ 28,456 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 8,456 ఉంది కాబట్టి నెక్స్ట్ 10,000 వచ్చేసి 30,000 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. 35,782 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 5,000 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 40,000 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి. 43,248 ఇచ్చున్నాడు. ఇక్కడ 5,000 కన్నా తక్కువ ఉంది కాబట్టి 40,000 అని రాయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రఘు వెంట్ టు రీతు బజార్ అండ్ బైడ్ సమ్ వెజిటేబుల్ వర్త్ 158 రూపీస్, గ్రాసరీ వర్త్ 143 రూపీస్. హౌ మచ్ డిడ్ హీ స్పెండ్ అప్రాక్సిమేట్లీ అన్నాడు. అంటే రఘు రైతు బజార్కు వెళ్ళి 158 రూపాయలు కూరగాయలు కొని 143 రూపాయలతో సరుకులు కొన్నాడు. అతను చేసిన ఖర్చు ఎంత అంటున్నాడు. ఇక్కడ 158 ని 143 ని మనం అడిషన్ చేసుకుంటే 301 రూపీస్ వస్తుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి 300 ని రౌండ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రాజు బైట్ ఏ మొబైల్ ఫర్ 7,890 రూపీస్ అండ్ ఏ చైర్ ఫర్ 3,295 రూపీస్. ఎస్టిమేట్ హౌ మచ్ డిడ్ హీ పే మోర్ ఫర్ ద మొబైల్ కంపేర్ ద చైర్ అన్నాడు. అంటే రాజు 7,890 రూపాయలతో ఒక చరవాణిని అనగా మొబైల్ ఫోన్ ని 3,290 రూపాయలతో కుర్చీని కొన్నాడు. అయితే కుర్చీ కన్నా మొబైల్ ఫోన్ కు ఎంత ఎక్కువ ఖర్చు చేశాడంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఈ 7,890 నుండి 3,295 ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 4,595 వస్తుంది. అయితే ఇక్కడ ఎస్టిమేట్ అన్నాడు కాబట్టి ఇది 500 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి 5,000 కాబట్టి 5,000 ని రౌండ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి.
Bunny scored 6,776 points on a video game and Baba scored 2,373 points. Estimate the difference of the score of Bunny and Baba approximately అంటున్నాడు. అంటే బన్నీ ఒక వీడియో గేమ్ లో 6,776 పాయింట్లను, బాబా 2,373 పాయింట్లను పొందితే వారు పొందిన పాయింట్ల తేడా సుమారుగా అన్నాడు. అంటే ఈ రెండింటి మధ్య సబ్ట్రాక్షన్ చేస్తే 4,403 వస్తుంది. ఇది అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి 5,000 ని రౌండ్ చేయండి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. లక్ష్మి ఈజ్ రీడింగ్ ఏ బుక్ దట్ కంటైన్ 257 pages. She has already read 163 pages. Estimate how many pages are yet to be read approximately అన్నాడు. అంటే ఈ 257 నుండి 163 ని సబ్ట్రాక్షన్ చేస్తే 94 వస్తుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి 100 ని రౌండ్ చేయండి. నెక్స్ట్ ప్రాఫిట్ లాస్ గురించి ఇచ్చున్నాడు. ఇక్కడ కాటన్ శారీ, సిల్క్ శారీ యొక్క కాస్ట్లు ఇచ్చున్నాడు. కింద కొన్ని ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ద యువర్ సేల్స్ ఏ కాటన్ శారీ ఫర్ 1100 దోస్ ఈ మేక్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నారు. అంటే చేనేత కార్మికుడు కాటన్ చీరను 1100 రూపాయలకు అమ్మితే అతనికి లాభమా నష్టమా అంటున్నాడు. ఇక్కడ కాటన్ శారీకి అయిన మొత్తం ఖర్చు 900 కాబట్టి ఇతను అమ్మింది 1100 కాబట్టి 200 లాభం ఉంది కాబట్టి ప్రాఫిట్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద ఎవర్ సేల్స్ ఏ కాటన్ శారీ ఫర్ 400 ఈచ్ ఫర్ సమ్ రీజన్స్ దోస్ హీ మేక్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్. ఆల్సో దట్ అబౌట్ వాట్ విల్ బి ద రీజన్ ఫర్ సేలింగ్ శారీ ఫర్ లో ప్రైస్. అంటే చేనేత కార్మికుడు ఒక చీరను 400 రూపాయలకు అమ్మితే అతనికి లాభమా నష్టమా, చీర తక్కువ ధరకు అమ్మడానికి కారణం ఏమిటి అంటున్నాడు. ఇక్కడ ఒక కాటన్ శారీ తయారు చేయడానికి 900 అయింది, అతను అమ్మింది 400 కాబట్టి అతనికి నష్టం వచ్చేసి 500 రూపీస్ వస్తుంది. అంటే లాస్ట్ 500 రూపీస్ వచ్చింది కాబట్టి ఇక్కడ రీజన్స్ వచ్చేసి ద శారీస్ మైట్ బి ఓల్డ్ స్టాక్ అని రాయండి, లేదా డ్యామేజ్ అని రాయండి. న్యూ డిజైన్స్ ఎంటరింగ్ ద మార్కెట్ అని రాయండి, లేదా అర్జెంట్ నీడ్ ఫర్ ఇమీడియట్ క్యాష్ అని రాయండి. నెక్స్ట్ లాస్ట్ ప్రాఫిట్ గురించి ఇచ్చున్నాడు. ఎక్సర్సైజ్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. కాస్ట్ ప్రైస్ ఫర్ ఏ ఫ్యాన్ ఈజ్ 800 and by selling it Ravi get a profit of 250. What is it selling price అన్నాడు. అంటే రవి ఒక ఫ్యాన్ ను 800 రూపాయలు కొన్నాడంట, అతను 250 రూపాయలకి లాభానికి అమ్మాడంట. అయితే అమ్మిన వెల ఎంత అని అంటున్నాడు. అంటే ఇక్కడ కాస్ట్ వచ్చేసి 800 ప్లస్ ప్రాఫిట్ వచ్చి 250, మొత్తం అమ్మిన అమౌంట్ వచ్చేసి 1050 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. ఏ థర్మోస్ ఫ్లాస్క్ ఈజ్ పర్చేజ్ ఫర్ 450 rupees by a shopkeeper. He went to a profit 50. Yet what price should be sell it అన్నాడు. అంటే ఒక దుకాణదారుడు ఒక థర్మోస్ ఫ్లాస్క్ ను 450 కొన్నాడంట, అతను 50 రూపాయలు లాభం పొందాలని అనుకున్నాడు. అయితే అతను ఎంతకు అమ్మాలి అంటాడు. అయితే ఈ 450 రూపాయలని ఈ 50 రూపీస్ అడిషన్ చేస్తే అతను అమ్మాల్సింది 500 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రేఖ అండ్ గీత went to a movie. రేఖ buy 2 tickets for 500. Geeta buy 2 popcorn packet at the rate of 75 for each. How many more money did Rekha spend than Geeta అన్నాడు. అంటే రేఖ గీత కలిసి సినిమాకి వెళ్ళారంట. రేఖ 2 టికెట్లను 500 రూపాయలు కొంటే గీత ఒక్కొక్క పాప్కార్న్ ను 75 రూపాయలు చొప్పున కొన్నారంట. అయితే రేఖ గీత కంటే ఎంత ఎక్కువ ఖర్చు చేసింది అంటున్నాడు. ఇక్కడ రేఖ కొన్న 2 టికెట్స్ వచ్చేసి 500 అవుతాయి, గీత కొన్న పాప్కార్న్స్ 2 వచ్చేసి ఈచ్ వన్ 75 రూపీస్ కాబట్టి 2 పాప్కార్న్స్ వచ్చేసి 150 రూపీస్ అవుతుంది. అయితే ఈ 500 నుండి 150 ని సబ్ట్రాక్షన్ చేస్తే రేఖ గీత కన్నా ఎక్కువ ఖర్చు చేసిన అమౌంట్ వచ్చేసి 350 రూపీస్ రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ ఓనర్ బైట్ ఏ బుక్ ఫర్ 800 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 650. దెన్ విచ్ ఇస్ ట్రూ అన్నాడు. ఒక దుకాణ యజమాని ఒక పుస్తకాన్ని 800 కొని దానిని 650 రూపాయలకు అమ్మాడంట. అయితే కింది వాటిలో ఏది నిజం అన్నాడు. 800 కొని 650 అమ్మాడు కాబట్టి 150 రూపాయలు లాస్ వచ్చింది కాబట్టి ఆప్షన్ బి 150 లాస్ రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ యూ వెంట్ ఏ ప్రాఫిట్ అంటే మీకు లాభం కావాలంటే ఈ కింది వాటిలో ఏది అంటున్నాడు కాబట్టి ఆప్షన్ బి సేలింగ్ ప్రైస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్ అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద ఫాలోయింగ్ ద ప్రాబ్లమ్ దెన్ కంప్లీట్ ద టేబుల్ అని ఇచ్చున్నాడు. ఏ చూడండి.
చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ రైస్ బ్యాగ్ ఈజ్ ఈక్వల్ టు 750 రూపీస్, సేలింగ్ ప్రైస్ 900 రూపీస్ అన్నాడు. ఇది ప్రాఫిట్ లాస్ అంటే ప్రాఫిట్ రాయండి, హౌ మచ్ అంటే 150 రూపీస్ రాయండి. నెక్స్ట్ బి చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బెడ్ షీట్ 635, సేలింగ్ ప్రైస్ 815, ప్రాఫిట్ లాస్ అంటే 850 రూపీస్ ని అమ్మాడు కాబట్టి ఇక్కడ కొన్న వాల్యూ 635, అమ్మిన వాల్యూ 815 కాబట్టి ఇతనికి ప్రాఫిట్ వస్తుంది 180 రూపీస్ ప్రాఫిట్ అని రాయండి. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ అంబరిల్లా 105 రూపీస్, సేలింగ్ ప్రైస్ 90 రూపీస్ అంటే 105 రూపాయలు కొన్న అంబరిల్లాను 90 రూపాయలు అమ్మాడు కాబట్టి లాస్ రాయండి, ఎంత అంటే 15 రూపీస్ రాయండి. నెక్స్ట్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ఏ డీలర్ బైట్ ఏ చైర్ ఫర్ 295, he went to get a profit of 25 on the chair, how much can be calculate the selling price of the chair అన్నాడు. అంటే కుర్చీని 290 రూపాయలు కొని ఆ కుర్చీపై 25 రూపాయలు లాభం పొందాలంటే ఆ కుర్చీని అమ్మక ధర ఎలా లెక్కిస్తారంటున్నాడు. ఇక్కడ ఆప్షన్ బి, సేలింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 295 ప్లస్ 25 రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, రామ్ అండ్ శామ్ అవుట్ టు ద మార్కెట్ టు బై ద టోపీస్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ నెంబర్ ఆఫ్ టోపీస్ బైట్ ఆఫ్ రామ్ 5000 వన్స్, నెంబర్ ఆఫ్ టోపీస్ బైట్ ఆఫ్ శామ్ 60 టెన్స్ అన్నాడు. 60 టెన్స్ అంటే 600 కాబట్టి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెంట్ ఇన్ ఏ నెంబర్ టోపీస్ బైట్ రామ్ అండ్ శామ్ అన్నాడు. అంటే ఈ రాము శామ్ మధ్య 5000 మైనస్ 600 వేసుకుంటే మనకు 4400 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చున్నాడు. డాష్ మైనస్ 36,782 ఈజ్ ఈక్వల్ టు 4,591 అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఈ 36,782 ని 4,591 అడిషన్ చేస్తే మనకు 41,373 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఫర్ ఏ యాన్యువల్ సెలబ్రేషన్ 2 classes collected 46,569 and 34,266 together, how much more money should be added to make the total 99,000 అన్నాడు. అంటే పాఠశాల వార్షికోత్సవం కోసం 2 తరగతులు 46,569, 34,266 సేకరించారంట. అయితే 99,000 కావడానికి ఇంకెంత డబ్బు కావాలి అంటున్నాడు. అంటే ఈ 2 తరగతులు సంబంధించిన 46,569 ని 34,266 ని అడిషన్ చేస్తే మనకు 88,835 అవుతుంది. ఇక్కడ ఇచ్చిన 99,000 నుండి 88,835 ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు కావాల్సింది 18,165 అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఆన్ ఐస్ క్రీమ్ షాప్ సోల్డ్ 1,178 స్కూప్ ఆఫ్ వెనిలా ఐస్ క్రీమ్స్ అండ్ 983 స్కూప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ లాస్ట్ మంత్, వాట్ వాస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్ స్కూప్స్ సోల్డ్ లాస్ట్ మంత్ అన్నాడు. అంటే ఐస్ క్రీమ్ దుకాణదారుడు వెనిలా ఐస్ క్రీమ్ లను 1178, చాక్లెట్ ఐస్ క్రీమ్ లను 983 అమ్మాడంట. గత నెలలో అమ్మిన మొత్తం ఐస్ క్రీమ్ సంఖ్య ఎంత అంటున్నాడు. అంటే ఈ 1178 ని 983 ని అడిషన్ చేస్తే మనకు 2161 ఐస్ క్రీమ్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఫ్రూట్ సేలర్ బై ఏ బాస్కెట్ ఆఫ్ మ్యాంగో ఫర్ 1200, he spend 100 on transport, he sell the basket for 1400 and say that he made a profit of 200, is his statement is correct అన్నాడు. అంటే ఓ పండ్ల వ్యాపారి మామిడి పండ్ల బుట్టను 1200 రూపాయలకు కొన్నాడంట. అతను రవాణా ఖర్చు కోసం 100 రూపాయలు ఖర్చు చేశాడంట. అతను ఈ మామిడి బుట్టను 14 రూపాయలు అమ్మితే 200 లాభం వచ్చిందని చెప్తున్నాడు. అతను ప్రకటన సరైనదా, మీ సమాధానాన్ని చెప్పండి అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ద కాస్ట్ ఆఫ్ ద మ్యాంగో 1200 ప్లస్ 100 1300 అయింది. సేలింగ్ ప్రైస్ 1400 కాబట్టి 1400 నుండి ఈ 1300 తీసేస్తే ప్రాఫిట్ 100. కానీ ఇతను ఇచ్చింది 200 కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అని రాయింది. ఇక్కడ రీజన్ వచ్చేసి నో, ఈ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. రీజన్ హిస్ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఈజ్ 1300 since he sold the basket for 1400. Has actually profit is only 100 not 200 అని రాయండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, అనూష బైట్ ఏ బైసికల్ అండ్ లేటర్ సోల్డ్ ఇట్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 500. క్రియేట్ వన్ పాసిబుల్ కాస్ట్ ప్రైస్ అండ్ సేలింగ్ ప్రైస్ ఆఫ్ ద బైసికల్ దట్ వుడ్ ద రిజల్ట్ హీ హాజ్ లాస్ అన్నాడు. అంటే అనుష ఒక సైకిల్ కొని తర్వాత దాన్ని 500 రూపాయల నష్టానికి అమ్మిందంట. నష్టం రావడానికి సైకిల్
వెహికల్ యొక్క 20న కొన్న ధర మరియు అమ్మిన ధరను కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ సేలింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడు కాబట్టి మనకి ఇక్కడ 500 రూపీస్ లాస్ వచ్చింది కాబట్టి మనము కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5000 అనుకుంటే సేలింగ్ ప్రైస్ వచ్చేసి 4500 రాసుకుంటే 5000 మైనస్ 4500 ని సబ్ట్రాక్షన్ చేస్తే 5000 లాస్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి వన్ పాసిబుల్ కాంబినేషన్ ఈజ్ ఏ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ 5000 అండ్ ఏ సేలింగ్ ప్రైస్ 4500, లాస్ ఆఫ్ 500 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి అనిత వెంట్ టు బై ఏ టాయ్ సెట్ ద కాస్ట్ ఆఫ్ 3600. షీ హాజ్ ఆల్రెడీ సేవ్డ్ 2150 rupees. Her grandmother promised to give her 500 next month. How much more money will Anita still need to buy the toy set after getting money from her grandmother అని ఇచ్చినాడు. అంటే అనిత 3600 రూపాయల విలువైన ఒక బొమ్మల సెట్ కొనాలనుకుంది. ఆమె దగ్గర 2150 రూపాయలు ఉంటే ఆమె అమ్మమ్మ వచ్చేసి 500 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసిందంట. అయితే ఇంకా ఎంత కావాలి అంటున్నాడు. ఇక్కడ అనిత దగ్గర ఉన్న అమౌంట్ 2150 రూపీస్ ని వాళ్ళ గ్రాండ్ మదర్ ఇస్తున్న 500 రూపీస్ ని అడిషన్ చేస్తే అనిత దగ్గర ఉన్న అమౌంట్ 2650 రూపీస్ అవుతుంది. అయితే టాయ్ సెట్ యొక్క కాస్ట్ 3600 కాబట్టి ఈమె దగ్గర ఉన్న అమౌంట్ 2650 కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా ఆమె కావాల్సింది 950 రూపీస్ కావాలని రాయండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. రచన ఇన్కమ్ వాజ్ 6,25,320 in 2018. Next year her income exceeded the provision year income by 64,200. What was her income in the year 2019? How much did she earn in these 2 years అన్నాడు. అంటే 2018 సంవత్సరంలో రచన ఆదాయము 6,25,320 రూపాయలు అయితే మరుసటి సంవత్సరం ఆదాయము 64,200 రూపాయలు ఎక్కువ అంట. అయితే 2019 సంవత్సరంలో ఆదాయం ఎంత మరియు 2 సంవత్సరాల ఆదాయం ఎంత కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ 2018లో ఇన్కమ్ వచ్చేసి 6,25,320ని 2019 యొక్క ఇన్కమ్ వచ్చేసి 6,25,320 ప్లస్ 64,200 రూపాయలని అడిషన్ చేస్తే 6,89,520 రూపీస్ వస్తుంది. అయితే 2 years ఇన్కమ్ ఎంత అంటున్నాడు కాబట్టి 2018 ఇన్కమ్ 6,25,320 రూపీస్ ని 2019 యొక్క ఇన్కమ్ 6,89,520 ని అడిషన్ చేస్తే 13,14,840 రూపీస్ అని రాయండి. ఈ ప్రాబ్లం తో యూనిట్ 2 అడిషన్ సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ పూర్తి అయినాయి. నెక్స్ట్ 5th క్లాస్ మ్యాథ్స్ యూనిట్ 3 మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.